అన్న రొంత ఎన్నికి రాండి అన్న మీరు. కమలా గారు పెళ్లి మనకు వారికి రక్తం ఎక్కువ ఉంది కదా కొంచెం నారా చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి అన్న రంగయ్య తమ్ముడు చిన్నావా మా కార్ సరికల్లో పైకి పైకి చూపించండి అట్లా. మనకు గత 5 సంవత్సరాలుగా మనము ఎక్కడ రాజధాని అనేది లేకోకుండా పరిపాలన జరిగింది. తర్వాత కొత్త మళ్ళీ 2024లో మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అమరావతిని దినదినాభివృద్ధి చెందిస్తూ ఆయన మనకు ఒక రాజధాని ఏర్పాటు చేయడం కోసం ఎంతో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మనకు విజనరీ లీడర్ గా మనం ఎంతో గుర్తించాల్సిందే. ఆయనకందరికీ తెలుసు, ఆయన ఆ రోజు అరెస్ట్ చేసిన రోజు ప్రపంచమంతా ఎక్కడెక్కడ ప్రతి దేశంలో కూడా ఆయన కోసము పోరాటం చేశారు. అదంతా మనకందరికీ తెలిసిన విషయమే. అలాంటి అంటే ఒక ఆంధ్రాకే కాకుండా ప్రపంచానికి అందరికీ తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతంగా సందర్భంగా ఆయన అడుగు పెడుతున్న సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా పుట్టూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున హ్యాపీ బర్త్డే సీఎం సార్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఈరోజు మా ప్రియతమ నాయకులు తండ్రి సమాన్యులైన మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా సింగనమల్ల నియోజకవర్గంలో పుట్లూరు మండలంలో విజయవంతంగా ఆయన పుట్టినరోజు వేడుకలను ఈరోజు ఉచిత వైద్య సేవలను కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఈరోజు 200 మందిని ఈరోజు మెడికల్ క్యాంప్ ద్వారా బీపీ కానీ షుగర్ కానీ ఇతర సమస్యలు ఏమున్నా కూడా వెంటనే పరిశీలించి వాళ్ళకి అక్కడే ఉచితంగా మెడిసిన్స్ని కూడా అందచేస్తూ, అలాగే ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి ప్రజలకు వృద్ధులకు పండ్లు కానీ బ్రెడ్ ప్యాకెట్స్ కానీ పంపిణీ చేయడము జరిగింది. పుట్లూరు మండలంలో స్థానిక నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకుల సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎన్నడూ జరగని విధంగా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా
తక్కువే. అంతటి గొప్ప వ్యక్తి, ఒక విజనరీ లీడర్. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు జాతి ఎక్కడున్నా కూడా చిరకాలం కూడా మా గుండెల్లో నిలిచిపోయే నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనం చూసుకుంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ప్రజాసేవను అందిస్తూ రాజకీయంలోనే తరంకి కూడా మార్పులు తీసుకొస్తూ ఎన్నో మంచి రిఫార్మ్స్ని మనకి తెస్తూ ప్రతి జనరేషన్ కూడా ముందుకు వెళ్తే ఆయన ఆలోచనలు కూడా ఆ జనరేషన్కి అనుగుణంగా ఈరోజు చేస్తున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ మనం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. మాలాంటి యువతకు, మహిళలకు పెద్దపీఠం వేస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం సేవలు అందించే విధంగా మమ్మల్ని కూడా మోటివేట్ చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన నాయకులు, ఎప్పుడూ కూడా నిరంతరము కూడా ప్రజల సేవల కోసం, ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు కూడా ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. చిన్న 6 ఏళ్ల వయసు నుంచి కూడా దాదాపు 60-70 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి ప్రతి పేద కుటుంబానికి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిల్చొని ఈరోజు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా సంపద సృష్టించి ఈరోజు ఇస్తున్నటువంటి పథకాలను చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన నాయకత్వం కింద మేము పనిచేస్తూ ఉన్నామంటే ప్రతి కార్యకర్త కూడా చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి హామీలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా సింగనమల నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషిని ఈరోజు మనమంతా గుర్తు చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఎన్నడూ లేని విధంగా ఈరోజు 150 రోజుల వరకు కూడా అన్ని మండలాలకు, దాదాపు పుట్లూరు, ఏలూరు మండలాల వరకు కూడా నీళ్ళు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. రైతాంగము, ప్రతి వర్గం, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి వర్గాలు కూడా ఈరోజు సంతోషంగా పథకాలను అందిపుచ్చుకుంటూ, పథకాల నుంచి వచ్చిన అవకాశాలను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తూ ఉన్నామంటే ఖచ్చితంగా ఆ గొప్ప నాయకుడి ఆలోచనలలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా దైవ సమానులైన, తండ్రి సమానులైన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో మా ఆయుష్ కూడా పోసుకొని ఆయన 100 ఏళ్ళు బతికి ఆంధ్ర రాష్ట్ర తెలుగు జాతికి కూడా ఆయన స్ఫూర్తిగా నిల్చొని ముందుకు తీసుకెళ్లే అలాలని కోరుతూ ఈరోజు ఒక పెద్ద పండగ వాతావరణాన్ని పుట్లూరు మండల వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం జెండాని ఎగరేసి ఈరోజు అధినేతకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న ప్రతి కార్యకర్తకు, కూటమి నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం సింగనమల నియోజకవర్గ ప్రజల తరఫున నుంచి కూడా మన సీఎం సార్కి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా సంతోషంగా, కుటుంబం సైతం కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలను గుర్తు చేస్తూ ఆయనని మనము ఈరోజు ఒక పండగ వాతావరణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పుట్టినరోజు కాకుండా ఈరోజు ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకు కూడా పార్టీలకు అతీతంగా ఆయనకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం పెద్దయ్య. అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకు కానుకగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఎన్నికల ఇచ్చిన హామీని తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఈరోజు దాదాపు 16,000 జాబ్లను ఈరోజు మనకి నోటిఫికేషన్ అందించారు. అదేవిధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధులకు 3,000 పెన్షన్ నుంచి 4,000 చేయడం, ఆడవాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది దీపం 2 పథకం కింద కూడా
3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వాళ్ళకు పంపిణీ చేస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలని ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గతంలో నిర్వీర్యం అయిపోయిన బీసీ కార్పొరేషన్ లోన్లని, ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లని మళ్ళీ పునరావృతం చేశాం. ఈరోజు బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, మైనారిటీ సోదరులు కానీ, బడుగు బలహీన వర్గం నుంచి పేద కుటుంబాలందరూ కూడా ఆర్థికంగా బాగుండాలి, ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలని గొప్ప గొప్ప కార్యక్రమాలని ఇవాళ గ్రామ స్థాయిలో కూడా జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అది మన అధినేత గారి చొరవ, ఆయన ఆశీస్సులతో ప్రతి గ్రామంలో కూడా మనమంతా కూడా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాము. స్థానికంగా మెడికల్ ఆఫీసర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సెలవు అయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి పుట్టినరోజు అని తెలిసి ఈరోజు ఉచితంగా వాళ్ళ విధుల్ని కూడా ఈరోజు మనకి మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళు ఇక్కడ ఆశా వర్కర్లు అయితేనేమి కానీ, లోకల్లో ఉన్నటువంటి మెడికల్ సిబ్బందులు అయితేనేమి కానీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు మెడికల్ క్యాంప్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి.